అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి నాగశేషు, కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం మైసూరు అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. మైసూరులో నెలకొన్నటువంటి కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సులో చేరడానికి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే వారందరూ కూడా తక్షణమే స్పందించి స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్లు ఇస్తాము, వారిని సంప్రదిస్తే మీకు వివరాలు అందిస్తాము. ఇక్కడ సువిశాలమైనటువంటి క్యాంపస్ ఉంది, సుశిక్షితులైనటువంటి అధ్యాపక వర్గం ఉంది, అంతకుమించి మంచి పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు డిగ్రీలో తెలుగు చదవకపోయినా కూడా ఏ డిగ్రీ అయినా కూడా మీరు వచ్చి తెలుగు ఎంఏలో చేరవచ్చు. కేవలం తెలుగు ఎంఏ ఒకటే కాకుండా మన విశ్వవిద్యాలయంలో దాదాపు 65 శాఖలకు సంబంధించినటువంటి కోర్సులకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ల్యాబ్లు ఉన్నాయి, లాంగ్వేజ్కి కూడా ఒక ల్యాబ్ ఉంది. రెగ్యులర్ యూనివర్సిటీతో ఏమైతే ఉందో దానికి మించి ఇక్కడ మనము నాణ్యతని అందిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం. నాణ్యతలో న్యాక్ A+ గ్రేడ్ కూడా దీనికి వచ్చింది. సో యూజీసీ అప్రూవల్ ఉన్నటువంటి యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాలను కాదు, ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల మార్క్స్ కార్డ్స్ చెల్లుబాటు ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ అవకాశము కేవలం అంటే ఏదైనా డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు తెలుగు ఎంఏలో ప్రవేశం కల్పించేటువంటి ఏకైక విశ్వవిద్యాలయం మన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం. కాబట్టి డిగ్రీ ఏదైనా పూర్తి చేసినటువంటి వాళ్ళు అతి తక్కువ ఫీజులు ఉన్నాయి ఇక్కడ మనకు. సంవత్సరానికి ఎంఏ తెలుగులో 2 సంవత్సరాల కోర్సు ఇది. 4 సెమిస్టర్లుగా మీరు పరీక్ష రాయాల్సి వస్తుంది. అసైన్మెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మేము మీకు పంపిస్తాము. వాటిని డౌన్లోడ్ చేసుకొనేసి ఆన్లైన్లో అసైన్మెంట్స్ రాసేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం మీరు పరీక్ష రాయడానికి మాత్రమే సెమిస్టర్ వైజు కర్ణాటకలోని ప్రధాన జిల్లా కేంద్రాలు అన్నింటిలోనూ మా యొక్క బ్రాంచెస్ ఏమైతే ఉన్నాయో, ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ మీరు రాసుకోవచ్చు. కేవలం అంటే ఇక్కడ మైసూరు దాకానే రావాల్సినటువంటి అవసరం లేదు. బెంగళూరులో కానీ, ధారవాడలో కానీ, నలుమూలల గుల్బర్గా, బీదర్ ఎక్కడైనా కానీ మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. అక్కడ వెళ్ళి మీరు పరీక్షలు రాసుకోవచ్చు. ఇంకా అంతకుమించి ఏంటంటే మేము 24 గంటల సేపు మీకు ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉండేటువంటి అధ్యాపక వర్గం ఉన్నారు. దానికి మించి ఏంటంటే విశ్వవిద్యాలయంలో డీన్ అనేటువంటి పదవి ఏమైతే ఉందో ఆ డీన్ పదవికి వచ్చినటువంటి వారు మన తెలుగు శాఖాధిపతి అయినటువంటి ఆచార్య ఎం రామనాథం నాయుడు గారు. వారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఒక పక్క రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రంలో, కన్నడ రాష్ట్రంలో ఒక డీన్ పదవిగా ఎన్నిక అవ్వడం అనేటువంటి ఏమైతే ఉందో అది చాలా గొప్ప విషయము. అలాంటి వ్యక్తి కూడా మనకు తెలుగు శాఖ అందుబాటులో ఉంటారు. వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తుంది. దాంతోపాటు యూజీ కోర్సుల్లో కూడా BA, BSc, బీకామ్, IT డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఒక తెలుగు సబ్జెక్ట్ లాంగ్వేజ్ని తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. ఓపెన్ ఎలెక్టివ్ అనేటువంటి ఏమైతే ఉందో ఓపెన్ ఎలెక్టివ్లో అందులో కూడా తెలుగును ఒక విషయాంశంగా తీసుకొని చదివేటువంటి పరిస్థితి కూడా ఉంది. 40 మార్కులకి తెలుగు మీరు రాయొచ్చు, 10 మార్కులు అసైన్మెంట్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు తెలుగు ఎంఏలో చేరడానికి అన్ని అనుకూలాలు కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కలిగి ఉన్నాయి. ఇంకేదైనా మీకు సందేహం ఉన్నా కూడా, ఏదైనా ఎగ్జామ్ ఫీజు కట్టడం కానీ ఇంకేదైనా సమస్య ఉన్నా కూడా వెంటనే మీరు ఫోన్ చేస్తే స్పందించడానికి మేము అందుబాటులో ఉంటాము. మా నంబర్లు మీకు ఎప్పుడు కూడా యూట్యూబ్లో కానీ, డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా కూడా మీకు దొరుకుతుంది. లేదా కాంటాక్ట్ చేయడానికి ఒకసారి కాంటాక్ట్ చేస్తే గ్రూపులు కూడా తయారు చేసాం మేము, విద్యార్థుల గ్రూపులు. సో అందులో కూడా మీకు మా నంబర్స్ దొరుకుతాయి. కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేవలం మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు, తెలుగు ఎంఏ చదవాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అలాగే పరిశోధన కూడా ఉంది మన దగ్గర. MA, PhD, MA చేయొచ్చు, PhD చేయొచ్చు. PhD నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి అప్లై చేసుకొని మీరు పరిశోధన కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చదివినటువంటి వాళ్ళకు కూడా మనం ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగు ఎంఏ చేయాలనుకున్నటువంటి వాళ్ళు దేశంలో ఎక్కడ ఉన్నా కూడా వారు పూర్తిగా మాకు కేవలం ఆన్లైన్లోనే మీరు చేరవచ్చు. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. చేరడానికి కూడా ఆన్లైన్లోనే చేరవచ్చు. కేవలం పరీక్షలు రాయడానికి మాత్రమే మీరు జిల్లా కేంద్రాల్లో వచ్చి మీరు ఎక్కడైనా మీరు పరీక్ష రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీకందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు.